శుభోదయం. గ్లోబల్ బెథెనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటలు చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనము. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, నీవు దేని గురించి అయితే చింతిస్తూ ఉన్నావో ఆ చింతలను గురించి ఆ పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసు. తెలిసినటువంటి తండ్రి మౌనంగా ఉన్నాడా? నీ వేదనలు తీర్చి, నీ కలవరములను తీర్చి, నీకు సమృద్ధిని సమాధానమును నీకు ముందుగా ఆయన తెలుసుకున్నటువంటి వాడు. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఇవన్నీ కావాలని నీ పరలోకపు తండ్రికి బాగా తెలుసు. మరేం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదటగా మనం వెతకాలి. నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ప్రభుగారికి ఇస్తే నీ చింతలన్నీ ఆయన తీర్చేసి నెమ్మదిని నీకు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఎవరు చింతిస్తారు అనంటే దేవుని మీద నమ్మకం లేనటువంటి వారు. అందుకే చింతిస్తున్నారు. వారు పాపము చేయుచున్నారని నేను మీకు తెలియచేస్తున్నాను. చింతించవద్దని చెప్పినటువంటి దేవుని మాటలను ధిక్కరించి పాపం చేస్తున్నారు. ఎవరైతే చింతిస్తూ ఉన్నారో, దేవుని మాటలను ధిక్కరిస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవుని విషయంలో నిజంగా చెప్తున్నాను పాపం చేస్తున్నారు. యేసుక్రీస్తుని అవమానపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని అగౌరవపరుస్తూ ఉంటున్నారు. అందుకే ఆయన చింతించవద్దని చెబుతున్నా కూడా ఇంకా చింతలలోనే, బాధలలోనే తమ భారాన్ని తామే మోసుకుంటూ ఈ లోకంలో జీవిస్తుంటున్నారు. ప్రియులారా, మనకేం కావాలో మన పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయనా, మీరు ఎంతగా మా పట్ల ప్రేమ చూపించి చింతించకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి అని సెలవిచ్చినా కూడా ప్రభా, చాలామంది బిడ్డలు ప్రభా వారి చింతలను వారి చింతల్లో పడుతూ వారి జీవితాన్ని ప్రభా అర్ధాయుష్గా ముగిస్తున్నారు. దయతో క్షమించండి. రాబోయే రోజుల్లో మీరే మంచి దేవుడిగా, మంచి ఆదరణకర్తగా, సకాలంలో సహాయం చేసే దేవుడిగా ఉండి కాపాడి మహిమ పొందుకుంటారని విశ్వాసముగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.